నమస్తే అండి. ఈరోజు సింపుల్గా పన్నీర్ కర్రీ చేసుకోవడం చూద్దాము. ముందుగా ఒక ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా, ఒక 2 పచ్చిమిర్చి వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటిని తీసి మిక్సీ జార్లో వేసేసుకొని, అలాగే ఒక 5-6 కాజులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు టేస్ట్ సరిపడంత, అండ్ ఇంకా కొంచెం పుల్లగా కావాలనుకునే వాళ్ళు కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ టమాటాకి సరిపోతుంది. ధనియాల పొడి అండ్ కొంచెం నువ్వుల పొడి గ్రేవీ చిక్కగా రావడానికి. ఇంకా కావాలనుకునే వాళ్ళు ఇంకా కొంచెం కొబ్బరి, కొంచెం కాజు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంతవరకు అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా ఇది కాకుండా. ఒక ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ వేసుకోండి, దాంట్లో ఒక కొంచెం గరం మసాలా ఫ్లేవర్ రావడానికి లవంగాలు, ఇలాచీ అవి వేసేసుకోండి. అండ్ కొంచెం వేడేదాక దాంట్లో ఇదంతా మిక్సీలో గ్రైండ్ చేసుకున్న ప్యూరీని తీసి దాంట్లో వేసేసుకొని కొంచెం వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. మొత్తం బాయిల్ అయ్యి పైకి ఆయిల్ వస్తున్న టైంలో పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి. పన్నీర్ ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా వేసినా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి